ఈ వ్యక్తి శనగలను బస్తాలో వేస్తూ ఉంటాడు. పైనుంచి బంగారపు ఇటుకలు కింద పడుతూ ఉంటాయి. అది చూసి ఈ వ్యక్తి ఆశ్చర్యపోయి వెంటనే ఆ బంగారపు ఇటుకని పట్టుకొని పక్కనున్న వ్యక్తికి తెలియకుండా బంగారపు ఇటుకలను శనగలో దాపెడతాడు. సేటు వ్యక్తి వచ్చి నువ్వేం చేస్తున్నావు అని అడుగుతాడు. ఈ వ్యక్తి ఏం చేయలేదు, కొంచెం కడుపులో తిప్పుతుంది అని చెప్పి పని చేస్తూ ఉంటాడు. సేటు తొందరగా పని కానివ్వు అని చెప్పి వెళ్తాడు. ఈ వ్యక్తి సరే అని చెప్పి అతను వెళ్లిపోయిన తర్వాత ఈ వ్యక్తి కింద పడిపోతాడు. పక్కనున్న వ్యక్తి అన్న ఏమైంది, పైకి లేవు అని చెబుతాడు. ఈ వ్యక్తి పైకి లేచి కొద్దిగా మంచినీళ్లు తీసుకుని రా అని చెబుతాడు. ఈ వ్యక్తి సరే అని చెప్పి నీళ్ల కోసం వెళ్తాడు. అతను వెళ్లిపోయిన తర్వాత ఈ వ్యక్తి బంగారపు ఇటుకలను తీసుకుని గూడెం లోపలికి వెళ్లి బంగారపు ఇటుకలను ఒక బస్తాలో పెట్టి ఈ వ్యక్తి వేరే వ్యక్తికి ఫోన్ చేసి నా దగ్గర చాలా బంగారము ఉంది, నువ్వు చాలా డబ్బులని తీసుకుని రా అని చెప్పి ఫోన్ కట్ చేసి అక్కడ నుంచి వెళ్లిపోతాడు. ఈ వ్యక్తి నీళ్ళని తీసుకుని వచ్చి అతని కోసం చూస్తాడు, కానీ ఆ వ్యక్తి ఉండడు. వెంటనే సేటు వ్యక్తి వచ్చి నీతో పనిచేసేవాడు ఎక్కడా అని అడుగుతాడు. ఈ వ్యక్తి చెబుతాడు, నేను అతని కోసం నీళ్లు తేవడానికి వెళ్ళాను, నేను నీళ్లు తీసుకుని వచ్చేసరికి అతను లేడు అని చెబుతాడు. సేటు వ్యక్తి వాడు ఎక్కడ ఉన్నాడో ఎతుకుదాం పదా అని చెప్పి అతని కోసం వెళ్తారు. ఈ వ్యక్తి అతన్ని తీసుకుని వెళ్లి డబ్బులు తీసుకుని వచ్చావా అని అడుగుతాడు. ఈ వ్యక్తి తీసుకుని వచ్చాను, కానీ ముందు బంగారపు ఇటుకలను చూపించు అని చెబుతాడు. ఈ వ్యక్తి అతనికి బంగారపు ఇటుకలను చూపిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా పార్ట్ 2 అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.